బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐబొమ్మ రవి పోలీసులకు కేసు వివరాలు చెబుతూనే తాను సింగిల్, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్లు సమాచారం. సైబర్ క్రైమ్ పోలీస్ కస్టడీలో ఉన్న రవిని ఇవాళ రెండో రోజు టెక్నికల్ టీం విచారించనుంది. నిన్నటి విచారణలో రవి చెప్పిన విషయాలు బయటకు వచ్చాయి. సినిమాలు ఎలా రికార్డింగ్ చేస్తారు, ఎలా అప్లోడ్ చేస్తారు, ఏ టీమ్స్ ఎక్కడెక్కడి నుంచి పనిచేస్తాయనేది చెప్పినట్లు సమాచారం. మరోవైపు తాను సింగిల్ అని, తనను ఏం చేసుకున్నా పర్వాలేదని, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్లు తెలుస్తుంది. ఐబొమ్మ రవి కస్టోడియల్ విచారణపై లేటెస్ట్ అప్డేట్స్ ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. ఇక ఐబొమ్మ రవి కస్టోడియల్ విచారణపై లేటెస్ట్ అప్డేట్స్ ని అయితే మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, విచారణలో మాత్రం నేను సింగిల్ ని, ఏం చేసుకుంటారో చేసుకోండి అనే ధీమాగా ఇటు రవి పోలీసులకు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఫైనల్లీ నోరైతే తెరిచాడు. ఐబొమ్మ రవి పోలీసులతో మాట్లాడాడు. తన మనసులో ఉన్నటువంటి ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా కూడా వెల్లడించడం జరిగింది. అసలు ఏంటి, ఇన్ని రోజుల పాటు కొత్త సినిమాలను, కొన్ని రిలీజ్ కానటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పైరసీ చేసి ఐబొమ్మ బప్పంలో అప్లోడ్ చేసేసాడు. ఎలా సాధ్యమైంది, ఎందుకు ఇలా చేశావు, నీకు ఏం జరగబోతుందో, ఎటువంటి కేసులు నమోదు అవబోతున్నాయో అని పోలీసులు చెప్పినటువంటి క్రమంలోనే ఐఎమ్ సింగిల్ అంటే నేను ఒంటరి వాడిని, నాకంటూ ఎవరూ లేరు. ఓకే, వాళ్ళ ఫాదర్ ఉన్నప్పటికీ కానీ నాకంటూ ఎవరూ లేరు, నేనంటూ కూడా ఐఎమ్ సింగిల్ అనే విధంగా కూడా అతను పోలీసులకు సమాధానం చెప్పాడు. అంటే ఇంకా అయిపోయింది పూర్తిగా కూడా. అతను ఏమాత్రం కూడా ఇక భయపడ్డం కానీ లేకపోతే పశ్చాత్తాపడడం కానీ ఏమీ లేదు. ఇంకా పూర్తిగా కూడా ఇంకా పోలీసులు ఆల్రెడీ అన్నీ కనుక్కున్నారు కాబట్టి ఇంకా ఏం కావాలన్నా, మీరు ఏ ప్రశ్నలు అడిగినా కానీ ఏదైనా సరే, దేనికైనా సరే నేను సిద్ధంగానే ఉన్నాను అనే స్థాయిలో ఐబొమ్మ రవి అయితే మాట్లాడడం జరిగింది. పోలీసులు చాలా స్పష్టంగా కూడా కొన్ని విషయాలను అయితే అడిగారు. ఏ విధంగా సినిమాలన్నింటినీ కూడా పైరసీ చేసేవారు, ఏ విధంగా షూట్ చేసేవారు అని అడిగినప్పుడు కొంతమంది ఏజెంట్లను పెట్టుకొని ఆ ఏజెంట్లకు డబ్బులు ఇచ్చి వారి ద్వారా సినిమాలను తీసుకొని వాటిని అప్లోడ్ చేసేవాళ్ళం అనేది ఒకటైతే, రెండో వైపు ఐబొమ్మ కావచ్చు, బప్పం కావచ్చు, వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు ఐపీ అడ్రస్లు ఏవైతే ఉంటాయో ఐపీ అడ్రస్లు మారుస్తూ కూడా ఏ మాత్రం ఎక్కడ పోలీసులకు అనుమానం రాకుండా ఒకవేళ ట్రేస్ చేయాలని చూసినా సరే ఈ ఐపీ అడ్రస్ మార్చేయడం, మళ్ళీ ఇంకొక ఐపీ అడ్రస్ పెట్టడం, మళ్ళీ అది కూడా కనిపెడితే ఇంకొక ఐపీ అడ్రస్, అంటే పూర్తిగా కూడా విదేశాలలో ఉంటూ కూడా అక్కడి నుంచి ఆపరేట్ చేస్తూ ఈ కథ అంతా కూడా ఇన్ని రోజుల పాటు రవి నడపడం జరిగింది. రెండో రోజు, ఈరోజు సెకండ్ డే విచారణ మొదలయ్యింది. ఈరోజు కూడా కీలకమైనటువంటి విషయాలను రాబట్టబోతున్నారు. ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇప్పటి వరకు కూడా ఐబొమ్మ రవి ఎవరికి డబ్బులు ఇచ్చి ఎటువంటి థియేటర్లలో రికార్డ్ చేసేవారు, ఆ థియేటర్లు ఏంటి, ఆ థియేటర్ల యజమానులకు తెలిసే రికార్డింగ్ జరిగేదా, తెలియకుండా జరిగేదా, ఇలా అన్ని కోణాలలో కూడా జరుపుతున్నారు. కొంతమంది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఆ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని రంగంలోకి దిగారు. వాళ్ళని ఎందుకని ఈ ఐబొమ్మ రవి విషయంలో రంగంలోకి దింపారంటే, ఇతను చేసినటువంటి ఆపరేషన్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఎవరికి చిక్కకుండా చేయడం. అంటే ఇదే పద్ధతిని వేరే వాళ్ళు ఇంకా ఫ్యూచర్లో ఉపయోగిస్తే మళ్ళీ పట్టుకోవడానికి ఇదొక ఎగ్జాంపుల్, అంటే కేస్ స్టడీ అంటారు కదా, అటువంటి కేస్ స్టడీనే ఈ కేసుగానే పోలీసులు ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని గుర్తించడానికి ఐటీ ఎక్స్పర్ట్స్ని కూడా రంగంలోకి దింపారు. ఎందుకంటే ఐబొమ్మ రవి ఎవరైతే ఉన్నారో చాలా అంటే చాలా తెలివిగా దొరకకుండా ఇన్ని రోజుల పాటు కొత్త సినిమాలను పైరసీ చేయడము, కేవలం ఒక సినిమా థియేటర్లో రికార్డ్ చేయడమే కాకుండా డైరెక్ట్గా శాటిలైట్ లింకు, అంటే శాటిలైట్ నుంచి థియేటర్కు లింక్ ఉండేటటువంటి ఆ టైం పీరియడ్ అవుతుందో వాటిని కూడా, అంటే ఏమాత్రం కోడ్ అనేది తెలియకుండా, పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో ఆ పాస్వర్డ్ అనేది కూడా తెలియకుండానే హ్యాక్ చేయడం, అది ఇంకా చాలా అంటే చాలా టెక్నికల్గా చేసేటటువంటి వర్క్. అటువంటి వర్క్ను కూడా ఐబొమ్మ రవి చేశాడు. కాబట్టి మొత్తం ఇంకా ఇన్ ఫ్యూచర్ ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోకుండా ఉండాలంటే ఐబొమ్మ రవి వాడినటువంటి టెక్నికల్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. రెండో రోజు ఈరోజు సాయంత్రం వరకు కూడా విచారణ జరగబోతుంది. విచారణలో ఎటువంటి విషయాలు బయటికి రాబోతున్నాయో కూడా చూడాలి.
మధు ఇప్పటికీ ఐబొమ్మ గురించి అయితే పూర్తిగా చెప్పేశాడు రవి. కానీ ఇప్పుడు రవి చేసిన స్టేట్మెంట్ ఎలా చూడాలంటే పోలీసులకి ఐఆమ్ సింగిల్, ఏం చేస్తారో చేయండి అని కూడా పోలీసులకు చెప్తారు. మరి నెక్స్ట్ పోలీసులు ఏం చేయబోతారు అనుకోవచ్చు ఈ విషయంలో? ఐబొమ్మ రవి ఒకటి, అతను జల్సాలకు కానీ లేకపోతే డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం కానీ కాదు. అతను ఒకటే, కొత్తగా ఏదైనా సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆ సినిమాని అందరికంటే ముందు తానే చూడాలి అనేటటువంటి మైండ్ సెట్తో ఉన్నటువంటి పర్సన్ ఎవరు? ఐబొమ్మ రవి. ఓకే, ఇప్పుడు ఐబొమ్మ రవికి సోషల్ మీడియాలో వీరుడు, సూర్యుడు, మగధీరుడు అనేలాగా ఎన్నో కామెంట్లు వస్తున్నప్పటికీ కానీ లా ప్రకారం చూసుకుంటే మాత్రం అతను చేసింది తప్పు. ఖచ్చితంగా అతనికి అయితే శిక్ష పడుతుందా, ఎన్ని రోజులు పడుతుందా, తక్కువ శిక్షణ ఎక్కువ శిక్షణ తర్వాత సంగతి. ఇక్కడ మెయిన్ 2 విషయాలు. ఒకటి, పబ్లిక్ ఎవరైతే ఐబొమ్మ బప్పం వెబ్సైట్లోకి వెళ్తారో అలా వెళ్ళినటువంటి వారు అక్కడ ఉండేటటువంటి ఎంటర్ యాక్సెప్ట్ బటన్ ఏవైతే వాటిని క్లిక్ చేయడం ద్వారా తమ ఫోన్లలో ఉన్నటువంటి పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఐబొమ్మ రవి చేతిలోకి వెళ్ళిపోతాయి. అది అతను చేసినటువంటి తప్పు నెంబర్ 1 అయితే. నెంబర్ 2, బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో చాలామందికి కూడా ఈ విషయం తెలుస్తుంది. మనం ఎప్పుడైతే బప్పం కానీ లేకపోతే ఐబొమ్మ కానీ ఓపెన్ చేసినప్పుడు అక్కడ స్క్రీన్ మీద బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి ప్రమోషన్స్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్లే అవుతూ ఉంటాయి. అదొక తప్పు. ఆ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసేటటువంటి వీడియోలను అప్లోడ్ చేయడం, వాటిని చూసి ఎంతమంది బెట్టింగ్ యాప్ పెట్టారో వారి వల్ల నష్టపోయినటువంటి వారు ఎవరు అనేది 2 అయితే. నెంబర్ 3, పైరసీ చేయడం. ఆ పైరసీ చేసినటువంటి సినిమాలను అప్లోడ్ చేయడం. నెంబర్ 4, కీలకంగా కూడా ఇతను సినిమాలన్నింటినీ కూడా శాటిలైట్ లింక్ ఉన్నటువంటి వాటిని టెక్నికల్గా దొంగలించి, ఆ దొంగలించినటువంటి వాటిని ఇతను అప్లోడ్ చేస్తూ రావడం. నాట్ ఓన్లీ కొత్త సినిమాలు, ఏవైతే హెచ్డి క్వాలిటీ ఉన్నటువంటి వీడియోస్ ఉంటాయో, మూవీస్ ఉంటాయో, షార్ట్ ఫిల్మ్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా బప్పం వెబ్సైట్లో పెట్టేవాడు. అలా పెట్టడం ద్వారా కూడా కోట్లాది రూపాయల నష్టం వచ్చిందనేది నిర్మాతలు చెప్తున్నటువంటి మాట. అలాగే నిర్మాతలు మిస్టర్ పర్ఫెక్ట్ అని కూడా చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటటువంటి బ్లాక్ మనీ ఆర్థికత వేరు, మళ్ళీ అది మాట్లాడితే అది దందా కూడా వేరు. వాళ్ళు చేసేటటువంటి సినిమా నిర్మాతలు చేసేటటువంటి ఇల్లీగల్ కావచ్చు, ఇల్లీగల్ బ్లాక్ మనీ తీసుకోవడం వల్ల ఇటువంటి రవి లాంటి వాళ్ళు పుట్టుకొని వస్తున్నారు. మరి వీళ్ళు చేసింది కరెక్టా, వీళ్ళు చేసేది కరెక్టా అంటే ఇంకా దానికంటూ కూడా సమాధానం చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద డిస్కషన్ అవుతుంది. కానీ ఐబొమ్మ రవి వ్యవహారంలో మాత్రం నేనైతే సింగల్, ఏం జరిగినా కానీ ఐఎమ్ రెడీ అనే విధంగా అయితే అతను మాట్లాడుతున్నాడు. రైట్, థ్యాంక్ యూ మధు. इधर देखो बेटा।